వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని వాటర్ పోయడం వల్ల పిండి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కలుస్తుంది. వాటరు అన్నీ ఒకేసారి పోయకుండా ఇలా కొంచెంగా పోసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఇలా ఒక గుంట పొంగనాల పాన్ పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇందులో కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదా, ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. వీటిని మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 3 యాలకుల్ని ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు కాస్త చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండగా ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి పాలలో కలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వాటిపైన ఫిల్టర్తో వడకట్టుకొని ఈ పాలను పోసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్లో ఉండిపోతాయి. ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత దీనిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత చూస్తే ఇవి పాలను పీల్చుకొని సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బియ్యం పిండితో ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.